నమస్తే టీవీ1 130 బులెటిన్ కి స్వాగతం నేను హరిత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఆధార్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఆధార్ సెంటర్ లో ఫోటోలు తీయడం ఆలస్యం కావడంతో జనం సహనం కోల్పోయారు సిబ్బంది నిలదీసేందుకు జనం ఆధార్ సెంటర్ లోకి చొచ్చుకు రావడంతో తొక్కిసలాట జరిగింది ముగ్గురు మహిళలు గాయపడ్డారు దీంతో ఆగ్రహించిన జనం ఆధార్ సెంటర్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు ఆధార్ కేంద్రం దగ్గరకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ జంట పేలుళ్లు మరో విషాదాన్ని నింపాయి కరీంనగర్ జిల్లాకు చెందిన అమృత రవి యశోదలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు పేలుళ్లలో గాయపడ్డ రవికి మొదటి నుంచి వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ వచ్చారు రవిని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఎవరైనా వచ్చి ఇలా వేయడం జరిగిందండి మాకు బాంబ్ బ్లాస్ట్ ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్లో దిల్సుఖ్నగర్లో జరిగిందండి నేను తమ్ముడు ఎస్ఐ ప్రిపేర్ అయినా విధంగా కరోనా పరంగా కొంచెం మాకు బతుకుతారు కొంచెం మాకు ఆధారం చూపెట్టారు సార్ దయచేసి మీరందరూ మా వ్యవసాయ ఫ్యామిలీ అమ్మ నన్ను సబ్ ఇన్స్పెక్టర్ కావాలని ఎన్నో కలగన్నాడు తమ్ముడు మీ ఇద్దరం బతుకుతారు గురించి హైదరాబాద్కి వచ్చినాం మాకు ఏదైనా ఉద్యోగం పరంగా ఏదైనా సాయం చేయరు తమ్ముడు లేడు జాబ్ వస్తుంది చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఇంకా 2-3 రోజులు రిజల్ట్ వస్తుంది సివిల్ తమ్ముడు నేను రాసిన కానీ ఉగ్రవాదులు రాష్ట్రంలో మరోసారి విధ్వంసానికి కుట్ర పన్నారా అవుననే అంటున్నాయి కేంద్ర నిఘా వర్గాలు ఇవాళ రేపు ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి దీంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు నువ్వు ఒక వీళ్ళు ఆర్గర్ చూసుకునేటు మీటింగ్ చూసుకునేటు తూర్పుగోదావరి జిల్లాకు మరోసారి గ్యాస్ ముప్పు వచ్చి పడింది అడవిపాలెంలో 8వ నెంబర్ ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ క్రూడాయిల్ లీక్ అవుతుండటంతో స్థానికులు భయభ్రాంతులవుతున్నారు 4 రోజులుగా బావుల నుంచి పెద్ద ఎత్తున చెమరు ఎగిసిపడుతోంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు గ్యాస్ లీకేజ్ వల్ల పరిసరాలు కలుషితమవుతున్నాయని పంటలు నాశనమవుతున్నాయని అంతా వాపోతున్నారు
ఏడాది కాలంగా వరంగల్ జిల్లా ప్రజలకు చెమటలు పట్టించిన చిరుత ఎట్టకేలకు బోన్లో చిక్కింది. ఆత్మకూరు మండలం కొత్తగట్టు సమీపంలో అటవీ శాఖ సిబ్బంది అమర్చిన బోన్లో పడింది. ఈ చిరుత హసన్పర్తి, ఆత్మకూరు, షాయంపేట, పరకాల, హన్మకొండ మండలాల పరిధిలోని గ్రామాల్లో పలుసార్లు రైతులు, పశువులపై దాడి చేసింది. చిరుతను పట్టుకోవడానికి కొత్తగట్టు సమీపంలో బోన్ను అమర్చి అక్కడ కొన్ని మేకల్ని వదిలారు. మేకల్ని తినడానికి వచ్చిన చిరుత బోన్లో చిక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలకు బయలుదేరిన విద్యార్థులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. ప్రైవేట్ కాలేజ్ సెంటర్లలో విద్యార్థులు బల్లలపై కూర్చుని పరీక్షలు రాస్తుంటే జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో బల్లలు లేక నేలపైనే కూర్చుని పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన జోలికొస్తే ఊరుకోనని కొడాలి నాని వార్నింగ్ ఒకవైపు, ఫిరాయింపుదారుల్ని ఓడించమని చంద్రబాబు పిలుపు మరోవైపు. పాదయాత్ర కాస్త పోరుయాత్రను తలపించింది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇంతకీ గుడివాడలో ఏం జరిగింది? గుడివాడ గొడవేంటి? చంద్రబాబు గుడివాడ రాక టీడీపీ, వైఎస్ఆర్ కొమ్ములాటలకు ఆజ్యం పోసింది. బాబు యాత్ర గాంధీ ఆశ్రమం నుంచి శరత్ టాకీస్ చేరుకునేసరికి టీడీపీ, వైఎస్ఆర్సీ వర్గీయుల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. శరత్ టాకీస్ దగ్గరికి కొందరు టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని బైకులపై వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైఎస్ఆర్సీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తమ కార్యకర్తలపై దాడి చేశారన్న సమాచారంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు థియేటర్కి చేరుకున్నాయి. మరోవైపు నుంచి వైఎస్ఆర్సీ కార్యకర్తలు కూడా తమ నేతకు అండగా తరలివచ్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటల యుద్ధానికి తెరలిచింది. పరిస్థితి చేయిదాటే సమయానికి పోలీసులు అడుగు పెట్టారు. వివాదం పెద్దది కాకుండా రెండు గ్రూపుల్ని చెదరగొట్టారు. ఇరు వర్గాల బాహాబాహీతో ఎక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటాయోనని భయపడ్డ వారంతా బాబు యాత్ర, శరత్ టాకీస్ దాటుకుని నెహ్రూ చౌక్ చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు పాదయాత్రలో మామూలుగా పబ్లిసిటీ కోసం బైకులకి ఫ్లాగులు కట్టుకొని కుర్రాళ్ళకు ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు తాగి ఎమ్మెల్యే గారి వాహనానికి అడ్డుపడ్డారని మనకు సమాచారం. కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ వర్గీయులు కానీ ఎవరూ దీన్ని ధృవీకరించలేదు. ఆ సమయంలో ఈ ఏదైనా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతూనే ముందస్తు చర్యగా మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కొడాలి నాని తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. అయితే తానెవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని, అలాగని తమను రెచ్చగొడితే మాత్రం చూస్తూ కూర్చునేది లేదన్నారు నాని.
ఎవరు టీడీపీనా ట్యాగ్లు ఉండవు కదా, అందరూ ఉన్నారు. నేనైతే బయటికి వెళ్ళి పర్టికులర్గా ఎవరు వచ్చారు ఎవరు రాలని చూడాలి, అందరం మా వాళ్ళు అనుకున్నాను నేను. ఇంతమంది ఉంటే ఒక ఇద్దరు వచ్చి నాకు ఇక్కడ చిరాకు తెప్పిస్తున్నాయని ఏదో గాలి కబుర్లు అనుకున్నాను. కొడాలి నానిపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ ఫిరాయింపులతో ద్రోహం చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే పిల్ల కాంగ్రెస్ లో చేరే దొంగలు మాత్రం నేరుగా చెంచలగూడ జైలుకు పోయి జైలుకు కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని అక్కడి నుంచి నేరుగా రాజకీయాలు ప్రారంభిస్తున్నారు. తమ్ముళ్ళు మీరు ఆలోచించండి, ఇది ఎలాంటిదో మీరే ఆలోచించి దానిపైన కూడా చర్చ జరగాలి. వస్తున్న మీకోసం యాత్రను మంగళవారం చంద్రబాబు గుడివాడ రూరల్లోని గాంధీ ఆశ్రమం దగ్గర నుంచి మొదలుపెట్టారు. రామనపూడి, చిన్న ఎరికలపూడి, గుడివాడ అర్బన్లోని పెదకాలువ సెంటర్, కోతిబొమ్మ సెంటర్, నెహ్రూ చౌక్, ఎన్టీఆర్ కాలనీలో జనం సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో కరెంట్ ఉంటేనే సీసీ కెమెరాలు పనిచేస్తాయా? పవర్ పోతే సీసీ కెమెరాలకు యూపీఎస్ సౌకర్యం లేదా? దిల్సుఖ్ నగర్ లాంటి పేలుళ్లు జరిగితే పరిస్థితి ఏంటి? ఆలస్యంగానైనా మేల్కొన్న పోలీసులు కొత్తగా సీసీ కెమెరాల ఏర్పాట్లో బిజీగా ఉన్నా కొత్త సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల తర్వాత రాజధానిలోని జనసమర్థ ఉన్న ప్రాంతాల్లో భయానకమైన పరిస్థితి కొనసాగుతోంది. మరోసారి జంట పేలుళ్ల ఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సెక్యూరిటీని పెంచుతున్నారు. అందులో భాగంగానే సీసీ కెమెరాల ఏర్పాటుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. కరెంటు పోతే కూడా పనిచేసే కెమెరాలను పెడుతున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సీసీ కెమెరాలు 300 వరకు పనిచేస్తుండగా కొత్తగా 400 కెమెరాలు ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్ 130, నార్త్ జోన్ 16, సెంట్రల్ జోన్లో 245తో పాటు ఈస్ట్ సౌత్ జోన్లలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు ఇక నుంచి ట్రాఫిక్ కోసం కాకుండా భద్రత కోసం పనికొచ్చే విధంగా ప్రోగ్రామింగ్ చేస్తున్నామంటున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ. ట్రాఫిక్ కెమెరాస్ ఎన్ని ఉన్నాయో అవి ట్రాఫిక్ గురించి మేము ఇంతకుముందు పెట్టినాము. వీళ్ళని కూడా ఇప్పటి వరకు మేము ఉట్టి ట్రాఫిక్ కోసం యూజ్ చేస్తాము. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా కొంచెం వాళ్ళ ప్రోగ్రామ్ మోడిఫై చేసేసి ఇటు అటు కూడా ట్రాఫిక్లో రెడ్ లైట్ ఉన్నప్పుడు లేకపోతే ట్రాఫిక్లో బ్రేక్ ఉన్నప్పుడు ఇటు అటు కూడా వాళ్ళు ఆ కెమెరాస్తో చూడాలని మేము చూస్తున్నాము. వాళ్ళని ప్రోగ్రామింగ్ కూడా చేంజ్ చేస్తున్నాము. హైదరాబాద్ సైదాబాద్ పరిధిలో 3500 కెమెరాల ఏర్పాటుకు 400 కోట్ల బడ్జెట్ను ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో కొంత సమయం పట్టొచ్చని కమిషనర్ అంటున్నారు. హైదరాబాద్లో డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓలు స్థానికంగా షాపింగ్ మాల్స్, మార్కెట్లలో కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు కరెంటు పోతే కూడా పనిచేసే విధంగా యూపీఎస్లను ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతోంది. కెమెరాలను లింక్ చేసి ఒకే కంట్రోల్ రూమ్ కాకుండా జోనల్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. అది ఇప్పుడు కొత్త ఏదో ఉంటాయి, దీనికి తప్పకుండా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇప్పుడు మేము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం. ఆ సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్లో అన్ని కెమెరాలు మేము చూసుకోవచ్చు. అదేవిధంగా అన్ని కెమెరాలు ఒక్కసారి 3000 కెమెరాస్ ఒకసారి చూడాలంటే కొంచెం కష్టం అనిపిస్తే అప్పుడు జోనల్ కంట్రోల్ రూమ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి జోన్లో కెమెరాస్ వాళ్ళు చూసుకుంటే దీంట్లో కూడా కొంచెం మానిటరింగ్ చేయడంలో ఈజీ అవుతుంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన తర్వాత వాటి పనితీరు సరిగా ఉంటేనే నిందితులను పట్టుకోవడానికి వీలుంటుంది. ఫేక్ కాల్స్ పోలీసులను బేజారెత్తిస్తున్నాయి. ఇక్కడ బాంబు పెట్టామో అక్కడ బాంబు ఉంది, మరి కాసేపట్లో పేలనుంది అంటూ వస్తున్న ఫోన్లతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. టెన్షన్తో తనిఖీలు చేస్తున్న ఖాకీలకు అవి నకిలీవే అని తేలడంతో తలలు పట్టుకుంటున్నారు. అయితే దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం మాత్రం వెంటాడుతోంది. దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటన జరిగి 15 రోజులు దాటినా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పేలుళ్లు నిఘా నిర్లక్ష్యం వల్లే జరిగాయని వచ్చిన విమర్శలు ఖాకీలను కలవరపెడితే ఈ మధ్య కాలంలో స్టేషన్లకొస్తున్న ఫేక్ కాల్స్ సైతం టెన్షన్ కు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ఫోన్ కాల్ వస్తుందోనని తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. హైదరాబాద్ లో ఈ మధ్య వస్తున్న ఫేక్ కాల్ సంఖ్య పెరగడంతో పోలీసుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కోఠిలోని డిఎంహెచ్ఓ ఆఫీస్లోని ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ భవనానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఉద్యోగులు ఉరుకులు పరుగులు తీశారు.
అటు మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొచ్చిన బాంబు బెదిరింపు కూడా పోలీసులకు చెమటలు పట్టించింది. 2 గంటల పాటు తనిఖీలు చేసిన బాంబ్ డాగ్ స్క్వాడ్ చివరకు ఏమీ లేదని తేల్చారు. ఇలా వస్తున్న ఫేక్ కాల్స్ తో పోలీసులు బాంబ్ స్క్వాడ్ బెంబెలెత్తిపోతున్నారు. అయితే తాము ఏ కాల్స్ ను నిర్లక్ష్యం చేయడం లేదని పోలీస్ కమిషనర్ అంటున్నారు. బాంబ్ థ్రెట్ కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి, చాలా హోక్సే ఉన్నాయి మొత్తం. కానీ ఇప్పుడు మేము ఏ కాల్ని కూడా ఇగ్నోర్ చేయలేము. అందుకే ప్రతి కాల్ ఏదో వస్తే తప్పకుండా మా వాళ్ళు వెళ్తారు, ఎక్కడైనా ఏదో ఆబ్జెక్ట్ వాళ్ళకి దొరుకుతుంది, దీన్ని చూస్తారు. తర్వాత దీన్ని డిఫ్యూజ్ చేయడానికి రాలేదు, కానీ తప్పకుండా చెక్ చేసి దీన్ని క్లియర్ చేస్తాం. జంట పేలుళ్ల తరువాత సెక్యూరిటీ అంతా అలర్ట్ గా ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం మాత్రం వీడడం లేదు.